హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా మీ మహిళా దినోత్సవాన్ని, ఉమెన్స్ డేని హ్యాపీగా, సరదాగా, జాలీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చారనమాట. సరదాగా చేద్దాము, ఏదైనా మాట్లాడదాము సరదాగా అని చెప్పేసి. అంటే కూర్చొని మాట్లాడడం అలా కాకుండా ఏదైనా కుకింగ్ చేసుకుంటూ మాట్లాడదామని వీడియో అయితే తీశాను. జనరల్ గా వీక్ సండే వచ్చింది కాబట్టి ఈసారి బయటకు ఎక్కడికైనా వెళ్దామంటే విపరీతమైన ఎండ ఒకటి పెరిగిపోయిందండి. ఎక్కడికి వెళ్ళాలని అంత ఆలోచించుకోలేదు, ప్లాన్ చేయలేదు. జనరల్ గా వేరే డేస్ లో, అదర్ డేస్ లో వచ్చినుంటే కంపల్సరీ పిల్లల్ని స్కూల్ కి పంపించి ఎక్కడికైనా మేము లేడీస్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఇలా గ్యాదర్ అయ్యి, కొంతమంది గ్యాదర్ అయ్యి ఎక్కడైనా బయటికి వెళ్ళుంటే బాగుండేది అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు చెప్పాను కదండి, సండే వచ్చింది. సండే వచ్చినప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి కంపల్సరీ. కాబట్టి ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. అందుకని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, ప్లాన్ అయితే చేసుకోలేదు ఎక్కడికి. ఇంట్లోనే పిల్లలతోటి, ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యాను అనమాట. ఆబ్వియస్లీ డైలీ చేస్తూనే ఉంటాం, కానీ ఇందులో కూడా ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అదొక రకమైన హ్యాపీనెస్, ఇంట్లో ఉన్నప్పుడు ఇదొక రకమైన హ్యాపీనెస్. ఈ రోజు అయితే ఆ సండే కాబట్టి యాజ్ యూజువల్ గా సండే రోజు ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటూనే ఉంటుంది కదండి. ఆ ఫిష్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఈ రోజు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫిష్ కర్రీ రెసిపీ అనేది మన ఛానల్లో ఇంతకు ముందు షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో ఎవరికైనా నచ్చలేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. రీసెంట్ గా కుక్వేర్ అయితే తీసుకున్నాను అనమాట, కొత్తవి. ఇంతకుముందు కుకింగ్ వీడియోస్ లో మీరు చూసే ఉంటారు, ఓల్డ్వి చాలా ఓల్డ్ అయిపోయినాయండి, చాలా పాతగా ఉన్నాయి. అవి కొంచెం పలసగా అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. వీడియోస్ లో అలా తీసుకుంటే కొంచెం నాకు అంత బాగా అనిపించట్లేదు అని చెప్పి రీసెంట్ గా తీసుకున్నాను కుక్వేర్ అయితే. అంటే పెద్దగా ఏం తీసుకోవాలి, ఒక 3 గిన్నెలు తీసుకున్నాను సెట్. మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. ఇలా ఉంటుంది అనమాట, ఇలాగా న్యూ మోడల్. అడుగు కూడా చాలా మందం ఉంది, తొందరగా మాడిపోవడం అట్లా ఏం లేదు. ఇలా ఉన్నాయి అనమాట. 3, కొంచెం చిన్నది, మిడిల్, బిగ్ సైజు, 3 సైజెస్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, దీనికంటే పెద్దది. ఎలా ఉంది కొత్త గిన్నెలో ఫిష్ కర్రీ అనమాట. ఉమెన్స్ డే రోజు ఓపెన్ చేసిన కొత్త గిన్నె. ఫస్ట్ వాష్ చేయాలి, కొత్తవి కదండి, నీట్ గా కడిగి చేసి అప్పుడు వండేస్తాను అనమాట. ఈ మధ్యన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా స్టాక్ ఉంచట్లేదండి, ఎప్పటికప్పుడే వేసేస్తున్నాను అనమాట. ఒకప్పుడైతే బాగా స్టాక్ ఉండేది, పట్టి పెట్టేదాన్ని. కానీ ఈ మధ్యలో చెప్పాను కదా, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కట్ చేసి వేస్తున్నాను, అల్లం ముక్కలు చిన్న కట్ చేసి వేస్తున్నాను. ఇంతకుముందు ఉమెన్స్ డే గురించి కొన్ని షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇంతకుముందు నేను టీచర్గా వర్క్ చేసేదాన్ని. ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే ఎవ్రీ ఇయర్ స్కూల్లో మాకు సెలబ్రేషన్స్ ఉండేవి ఉమెన్స్ డేకి. పిల్లలు, స్టూడెంట్స్, మేనేజ్మెంట్ చాలా చక్కగా బాగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు అనమాట. చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సరదాగా చాలా మంచి శారీస్ కట్టుకొని రెడీ అవ్వడం, వెళ్ళడం, టీచర్స్ అందరం కబుర్లు చెప్పుకోవడము. అదొక హ్యాపీ లైఫ్, ఒక హ్యాపీ టైం అని చెప్పొచ్చు నా లైఫ్లో. అవన్నీ ఒక స్వీట్ మెమరీస్, అవి ఎప్పటికీ గుర్తుంటాయి నాకు. జనరల్గా మన లేడీస్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదండి. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటుంది మన లేడీస్ అందరికీ. మనం ఒకసారి ఏదైనా అనుకున్నాం అనుకోండి, ఫిక్స్ అయ్యామనుకోండి, అది చెయ్యాలి అని, ఇంకా ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే చేసి చూపిస్తాం. అలాంటి మెంటాలిటీ మనకు ఉంటుంది. ఇక్కడ కట్ చేశాను, మీతో మాట్లాడుకుంటూ అల్లం ముక్కలు, వెల్లుల్లి అన్ని వేసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉమెన్స్ డే ఏంటి అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, కామెంట్ అయితే చేయడం లేదు. కొంచెం అంత సాల్ట్ వేసి పట్టేస్తాను, బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయింది. ఫిష్ ముక్కలు అయితే నీట్గా కడిగేసి ఇలాగైతే బౌల్లో వేసేసాను. ఇప్పుడు ఇందులో యాజ్ యూజువల్ గా ఉప్పు, కారం, ఆయిల్ కూడా ఎక్సెప్ట్ నేను చేసేది అయితే ఇలాగే ఉంటుంది, నా స్టైల్ అయితే ఇలాగే ఉంటుందండి. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ అన్ని వేసేసి ఒకేసారి నేను కలిపేసి, మనం ఆనియన్స్ కొన్ని కట్ చేసుకునేవి కూడా ఇందులోనే వేస్తాను, చింతపండు గుజ్జు ఇవన్నీ వేసి కలిపి పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకా ఉడికిన తర్వాత దించబోయే మూమెంట్ లో కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు 2 వేసి దంచి
వేసేసి తీసేస్తాను అనమాట. ఇంతకుముందు వీడియోలో లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను, ఎవరికన్నా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారని ఫిష్ కర్రీ. నేనైతే ఎప్పుడు ఇదే స్టైల్లో చేస్తూ ఉంటాను, నాకు టేస్ట్ కూడా నచ్చుతుంది. ఇలా మన లేడీస్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఒక రెమెడీ అయితే నేను చెప్పాలనుకుంటానండి. ఏంటంటే ఎప్పుడు స్మైల్, ఫేస్ లో స్మైల్ అయితే ఉండాలి. ఎప్పుడు ఫేస్ లో అంటే ప్రతి సిచ్యువేషన్ లో స్మైల్ అని కాదు, వీలున్నంత వరకు ఎక్కువగా నవ్వడానికి, ఎక్కువగా స్మైలీ ఫేస్ తో ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి అనమాట. దానివల్ల మనకు హ్యాపీగా అనిపిస్తుంది, ఫిజికల్ గా మెంటల్ గా చాలా హ్యాపీగా ఉంటాం. సిచ్యువేషన్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి, లైఫ్ లో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మనల్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, అన్నిటిని కూడా హ్యాండిల్ చేసే సత్తా, శక్తి అయితే మన ఆడవాళ్ళకు ఉందండి. మగవాళ్ళకి మించి ఉంది అని నేను చెప్పలేను. వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది, మన స్థాయికి తగ్గట్టు మనకు ఉంటుంది. అంటే మనం ఎక్కువ, వాళ్ళు తక్కువ అని కాదు, బోత్ ఆర్ ఈక్వల్. కాకపోతే సిచ్యువేషన్ ని బట్టి చెప్తున్నాను కదా, అలా కొన్ని సందర్భాలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఫేస్ చేసే సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కానీ ఏదైనా సరే అండి, నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు. మనం చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఉన్న దాంతోటే, మనకి ఎంత ఉందో అంత దాంతోటే హ్యాపీగా ఉండాలి. మనకి ఏది వీలవుతుందో అదే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కువగా దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఒక పాజిటివ్ సైడ్ ఉండడానికి ట్రై చేయాలి. నెగిటివ్ సైడ్ చూడకుండా, ఒకవేళ వచ్చినా సరే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండగలిగాం అనుకోండి, ఇంకా మనకి ఏదైనా హ్యాపీగానే ఉంటుంది. లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాపీగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను చాలా ప్లాన్స్ వేసుకున్నాను. ఉమెన్స్ డేకి బయటకు వెళ్ళాలి, అటు ఇటు వెళ్ళాలి, కొంచెం ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయాలి, హడావిడి చేయాలి, అది అనుకున్నాను. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైంది, నాకు సండే వచ్చేసింది, పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మనము వెళ్ళడానికి లేదు, సో చూసుకోవాలి కాబట్టి, ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి మనం కొన్ని సాక్రిఫైజెస్ చేస్తూ ఉండాలి. కాదు మేము వెళ్తాము, మీ వీళ్ళు ఇంతే అని ఎక్కడ పిల్లల్ని వదిలేసి, ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి అలా మనం సెల్ఫిష్గా ఉండలేం కదండి. ఆ త్యాగం చేసే మెంటాలిటీ అనేది మన లేడీస్లో ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. జెంట్స్ అనుకోండి ఇవన్నీ ఏం పట్టించుకోరు కొంతమంది, ఇంకా వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళ పనులకు వాళ్ళకి. సరదాగా చెప్తున్నానండి. అంటే మనంతా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ లేడీస్కి ఉన్నంతగా జెంట్స్కి అయితే ఉండవు. వాళ్ళు చేసే బాధ్యతలు పెద్ద బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు, మనకు తగ్గట్టు మనం అనమాట. ఎనీవే, ఒక్కొక్కసారి త్యాగాలు ఇవన్నీ చేయాల్సి వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా ఇంకా ఆల్టర్నేట్ వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నేనైతే ఇంకా వీడియో చేద్దాం ఈరోజు ఉమెన్స్ డేగా ఇలాగని చెప్పేసి వీడియో తీశాను. అందుకని ఇంకా ఫిష్ ముక్కల్లో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఇదంతా వేసేస్తాను అనమాట. వేసి ఇదంతా కలిపేస్తాను. చింతపండు అయితే రెడీగా పెట్టేసాను, ఇట్లా నానబెట్టి పెట్టాను. ఉమెన్స్ డే అంటే గుర్తొచ్చిందండి, ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 2 years బ్యాక్ ఎవ్రీ ఇయర్ మాకు స్కూల్లో ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఇయర్ ఏమైందంటే, ఆ ఇయర్ నేను ఎప్పుడు మర్చిపోలేను, మాకు మ్యూజికల్ చైర్ గేమ్ అనేది కండక్ట్ చేశారు స్కూల్లో. టీచర్స్ అందరినీ చైర్స్ వేసి కూర్చోబెట్టి, అంటే రన్నింగ్ చేసి కూర్చుంటారు కదా, మ్యూజికల్ చైర్ అంటే అందరికి ఐడియానే ఉంటుంది. గేమ్ కండక్ట్ చేశారు. మంచిగా చక్కగా అందరం పట్టు సారీస్ కట్టుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్ళాం. టీచర్స్ అందరం పార్టిసిపేట్ చేసాం ఫన్నీగా. అయితే నా ఫ్రెండే తను, అక్కడ వర్క్ చేసే నా ఫ్రెండే. ఇంకా అందరం తిరిగామన్నమాట. తిరుగుతూ సడన్ గా నేను తనని చూసుకోలేదు, తనని నెట్టేసి నేను, అంటే అది యాక్సిడెంటల్ గా జరిగింది. అది నేను కూర్చున్నాం అనుకున్నాను, తను వెనక వస్తుందని నేను చూసుకోలేదు. అయితే నేను ఇట్లా పట్టుకొని కిందికి ఇలా వంగి ఆ చైర్ అనేది ఇట్లా కూర్చున్నామని పట్టుకున్నాను. ఆ పట్టుకున్నది ఏమైందంటే, స్పీడ్ గా రన్నింగ్ చేసి ఇలా కొంచెం కదిలే వరకు నా చేతితో పాటు ఆ చైర్ నా చేతికి వచ్చేసింది. ఈ చైర్ అనేది ఇలా లేపేశాను అనమాట. ఇలా లేపేయగా ఏమైంది, సడన్ గా తను వచ్చి పాపం కూర్చోడానికి ట్రై చేసింది, చూసుకోలేదు, కింద పడింది. అంటే చైర్ అనేది నేను తీసేసాను అక్కడ నుంచి, అనుకోకుండా జరిగింది. అది కింద పడింది. పాపం తనకి బ్యాక్ పెయిన్ ఉంది, ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది. అసలు చాలా భయం వేసింది ఆ రోజు, ఏమైంది ఏంటి అసలు అనుకున్నాను. తర్వాత తను ఓకే ఆల్రెడీ నాకేం రాలేదని చెప్పేసి అన్నదనమాట. గేమ్స్ అప్పటి నుంచి నేను ఇంకా మ్యూజికల్ చైర్ గేమ్ అయితే ఎప్పుడు ఆడలేదండి. ఎంతమంది రిక్వెస్ట్ చేసినా కానీ ఆ ఫ్రెండ్స్ ఇట్లా మన కాలనీలో ఏమైనా గేమ్స్ కండక్ట్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే మ్యూజికల్ చైర్ అంటేనే నాకు భయం అనమాట. ఎందుకంటే నాకు ఆ సెట్ కాలేదు, సూట్ కాలేదు ఆ గేమ్, అందుకే వదిలేస్తాను అనమాట. అలాంటి కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, అలాంటి మెమరీస్ కూడా ఉన్నాయి. హ్యాపీ మెమరీస్ తో పాటు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇలాగైతే ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్ని వేసి, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి, ఎక్కువ ఏం వేయట్లేదు, ఒక్కటే ఆనియన్ వేస్తున్నాను పెద్ద సైజు. ఇంకొకసారి మనం జనరల్ గా బయటికి వెళ్ళినప్పుడు
ఎప్పుడు మనకి ప్లస్ పాయింట్స్ అనే ఉండవు, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే ఎదురైనప్పుడు మనకి ఎవరైనా తోడుగా ఉండి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసి ఆ ఎమోషన్ ని ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే అంత నాలెడ్జ్ ఆ టైంకి మనకి రాదు. ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, ఎలా ఏంటి ఇలా అయిందని భయపడుతుంటాం. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఓకే మనం ఏంటో అని తెలుసుకొని మనకి అలా కాదు ఇలా కాదు, ఓకే అట్లా అయింది యాక్సిడెంటల్ కానీ కొంచెం దాన్ని ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేలాగా ఉంటే బాగా అనిపిస్తుంది. లక్కీలీ నాకున్న ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరూ అలాగే ఉంటారు. మాక్సిమం ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు అది ఎలా జరిగింది ఏంటి అని సార్ట్ అవుట్ చేసుకునేటట్టే ఉంటారు, కానీ ఎవరి మీద ఇలా తోసేయడం అలా అయితే ఉండదండి. దానివల్ల ఇంకా రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు అలా చూసినప్పుడు, అలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా, అలాంటి సర్కిల్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడైతే ఫిష్ కర్రీ కంటిన్యూ చేద్దాం. చింతపండు విసికేసి గుడ్డు విసికేసి అందులో పోసేస్తాను. అయ్యి బాబాయ్, ఈ రెడీ అయ్యి వీడియోలు చేయాలంటే మామూలుగా లేదు కదండి. రెడీ అయ్యి వీడియోస్ చేసే వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా కష్టము రెడీ అయ్యి వీడియోలు చేయాలంటే. కానీ ఎలా పడితే అలా పెట్టి వీడియోస్ నార్మల్గా ఉండి వీడియోస్ చేస్తే అంత వ్యూస్ రావు అన్న ఉద్దేశంతో కొంచెం రెడీ అయ్యి చేద్దామని చేశాను. ఏదో ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో. అంటే పెద్ద సక్సెస్ రావాలనే కాదు, కానీ కొంచెం నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లుగా చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. చింతపండు రసం అయితే రెడీ చేశాను. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తాను అనమాట. నా ఫేవరెట్ కర్రీ ఫిష్ కర్రీ. ఇలా అయితే ఉందనమాట. ఇలా అంతా కలిపేసుకుంటాను ఫస్ట్, ఇందాక చూసినట్టు. ఇప్పుడు కలిపేసుకొని ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద పెట్టేశాను, ఇంకా అది ఉడుకుతుంది. ఈలోపు ఫిష్ ఫ్రైకి అయితే రెడీ చేద్దాం. ఫిష్ ఫ్రైకి అయితే ఇలా పొడవు కట్ చేసుకొచ్చారండి. వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి సేమ్ ఇందాక చేసినట్టే ఉప్పు కారం అన్ని వేసి మ్యాగ్నేట్ చేసి డీప్ ఫ్రై అయితే చేసేస్తాను. ఇంకా చేపల కూరలోకి సింపుల్గా ఇన్ని అంటే ఎలా చెప్పాలంటే కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసేసి దంచేస్తున్నాను అనమాట. ధనియాల పొడి ఉంది, ధనియాల పొడి, గరం మసాలా ఉంది. దాంతోపాటు ఇవి రెండు జీలకర్ర, మెంతులు కంపల్సరీ ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొబ్బరి, గసగసాలు. కారం అయిపోయింది. ఎప్పుడు చిన్న డబ్బాలో తీసి పెట్టుకుంటాను అనమాట. లాస్ట్ ఇయర్ పట్టించిందండి, మళ్ళీ పట్టియాలి. మా అత్తయ్య గారు కారం పట్టిస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. తీసి పెట్టుకుంటే అయిపోవచ్చింది. ఫ్రైకి కూడా ఇలా అంతా ఉప్పు కారం అంతా వేసేసి ఇప్పుడు ఇదంతా మ్యారినేట్ చేసి పెడతాను అనమాట. మొత్తం కూడా పట్టించేసేయాలి ముక్కలకి అన్నిటికీ. కర్రీ అయితే ఇలా ఉడుకుతుంది, చూస్తున్నారు కదా. కొత్తిమీర తీసుకున్నాను, ఇలా ఒక ఐలోకి కర్రీలోకి రెండింటిలోకి తీసుకొస్తాను. పెద్దగా ఉన్నాయి కాడలు. ఇలా అయితే ఉమెన్స్ డే అయితే గడిచిందండి కిచెన్ లో వంట చేసుకుంటూ పిల్లలతోటి. కానీ ఇది కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు, ప్రతి మదర్, ప్రతి ఉమెన్ కూడా మన ఫ్యామిలీ కోసం కష్టపడడానికి, ఫ్యామిలీ కోసం మనం చేయాలన్నా ఇష్టం చూపిస్తూ ఉంటాం. కామన్ అది. అందుకే మనకు అంత వాల్యూ లేడీస్ కి, ఉమెన్స్ కి. ఇలా ఉమెన్స్ డే అనేది ఒకటి వచ్చిందంటే అందులోనే చూడండి మనకి ఎంత ఓపిక, పేషెన్స్, ఎంత వాల్యూ ఉంటే మనకి ఇలాంటి డే ఒకటి రావచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మసాలా యాడ్ చేద్దాం. సింపుల్ అయిపోయింది, దగ్గర పడింది. కలపొద్దు, మొత్తం కలిపేసామంటే ఇంకేం లేదు. ఇంకా ఇలా అయితే దగ్గర పడింది, చూస్తున్నారు కదా. యమ్మీ యమ్మీ చేపల పులుసు రెడీ. టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు కొంచెం దూరం నుంచి వేద్దాం, ఎందుకంటే ఇవి కొంచెం పేలుతూ ఉంటాయి అనమాట. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైనా అంతే కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. అదిగోండి పేలుతుంది. ఎప్పుడు వేసినా అంతే, డీప్ ఫ్రైడ్ ఐటమ్ వేసి ఇది ఒక బాధ అవుతుంది. నా చిన్నప్పుడు దగ్గర నుంచి వేసేవాళ్ళం అండి ఆయిల్లో ఏదైనా డీప్ ఫ్రైడ్ చేయాలంటే. ఇప్పుడు అలా కాదు. అదిగోండి అడ్డు అలాగే ఏదైనా ప్లేట్ అడ్డు పెట్టుకున్నాం బెటర్. ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా అవి ఫ్రై అవుతూ ఉంటాయి. వెంబటే కదిలించొద్దు, కొంచెం ఫ్రై అయిన తర్వాత కదిలించాలి. కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు కదిలిద్దాం. ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫిషెస్ అయితే ఫ్రై అవుతున్నాయి.
తింటే కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫిష్ ఫ్రై అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వాటర్ మిలన్ ఉంది, అది కట్ చేసేస్తే తినేస్తారు. ఇంకా నైట్ కూడా సరిపోతుంది. ఇప్పుడు ఉండాలి కదండి, ఇక నైట్ ఉండడానికి ఏం లేదు, ఇక రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. బై బై.